బాలకృష్ణ డాకు మహారాజా మూవీ కోత ఆపట్లేదు. డే 1, డే 2 బాక్స్ ఆఫీస్ రికార్డ్ చూస్తుంటే మతి పోతుంది. దేనివల్ల ఇది? అదే కాకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. అసలు ఈ సినిమాలో ఏముంది అనేది క్లారిటీగా డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ సోది లేకుండా మాట్లాడుకుందాం. సోది కావాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా స్కిప్ చేసేయండి. ఇప్పుడైతే వీడియోలో ఎంటర్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా అందరికి ఎందుకు నచ్చింది అనేది మాట్లాడుకుందాం. దీంట్లో మెయిన్ రీజన్ వచ్చి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు అఖండ మూవీతో అన్ని సినిమాలు బాగా హిట్లు కొడుతూనే వస్తున్నారు. అదే కాకుండా ఈ మూవీలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే పాప చుట్టూ స్టోరీ అయితే తిరుగుతూ ఉంటుంది. అది చాలా బాగా నచ్చింది, చాలా మంది కనెక్ట్ అయింది. అదే కాకుండా ఆ పాప విలన్ పాప ఉండటం మెయిన్ ప్లస్ అయింది ఈ మూవీకి. అదే టర్న్ పాయింట్ అయింది. అదే కాకుండా మ్యూజిక్ తమ్మనైతే ఇచ్చి పడేశాడు అని చెప్పొచ్చు. వేరే లెవెల్. ఇప్పుడు దాకా ఏ మూవీలో కూడా ఇలాంటి మ్యూజిక్ ఇవ్వలేదు. ఈ మూవీలో మాత్రం అతనికి 100కి 200% అయితే ఆయనదే ఇచ్చాడు. దీనివల్లే ఈ మూవీ అందరికీ నచ్చింది. మ్యూజిక్ పరంగా, డైలాగ్స్ పరంగా, యాక్టింగ్ పరంగా. చాలా మందికి ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్లో ఏముంది అనేది మీరు మూవీ తప్పకుండా చూడండి. చూస్తే మీకు అయితే క్లారిటీ వస్తుంది. వేరే లెవెల్ అనమాట. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ గారి ఎంట్రీ ఒక రేంజ్లో అయితే ప్లాన్ చేశారు. ఆ ఎంట్రీని థియేటర్లో చూస్తూనే బాగుంటుంది. నాకు కూడా థియేటర్లో చూశాక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. మీకైతే బాగా నచ్చుతుంది. అదొకటి మెయిన్ రీజన్. విలన్స్ ని వెంటాడడం చాలా మందికి రొటీన్ గానే అనిపిస్తుంది, కానీ ఈ మూవీలో మనకు అలా అనిపించదు. దానికి కారణం డైరెక్షన్ వేరే లెవెల్ ఉంది, పీక్స్ లో ఉంది. అదే కాకుండా ఈ మూవీకి ప్రమోషన్స్ అంత బాగా చేయలేదు. అదే రకంగా టికెట్ రేట్ కూడా చాలా తగ్గించారు. అదే ఈ మూవీకి మేజర్ ప్లస్ అని చెప్పొచ్చు. రీసెంట్ గా చాలా సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. దానివల్ల టికెట్ రేట్లు అనమాట ఆ సినిమాలకి ఎక్కువ ఉన్నాయి, ఈ సినిమాకి చాలా తక్కువ ఉన్నాయి. తక్కువ ఉన్న కాలంలోనే అనమాట ఈ మూవీ ఈ రకంగా మంచి టాక్, బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని ఈ రకంగా కలెక్షన్ అయితే వసూలు చేస్తుంది. ఇదే మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు ఈ మూవీకి. ఇప్పుడు డే 1, డే 2 రికార్డ్స్ అయితే మాట్లాడుకుందాం. డే 1 వచ్చి 56 కోట్లు ఇవాళ రిలీజ్ చేశారు. అన్ని థియేటర్స్ అనమాట లాభమే వచ్చింది. చాలా మంది అనమాట వేరే వేరే సినిమాలకు పోయినా సరే ఈ సినిమాని అట్రాక్ట్ అయ్యి ఈ సినిమా దగ్గరగా వస్తున్నారు. చాలా మంది ఈ మూవీని పాజిటివ్ టాక్ ఇచ్చారు. అదే కాకుండా ఈ మూవీలో కంటెంట్ కూడా ఉంది. ఇది చాలా బాగా నచ్చింది. చాలా మంది దీనికి అట్రాక్ట్ అయ్యారు. అందుకే డే 1 వచ్చి 56 కోట్లు అయితే వసూలు చేసింది డాకు మహారాజ్ మూవీ. అదే కాకుండా డే 2 రికార్డు చూసుకుంటే 50 కోట్లు అయితే వసూలు చేసింది. ఇది మామూలు విషయం కాదు. బాలకృష్ణ గారి కెరియర్ లో డే 2 50 కోట్లు వసూలు చేయడం ఇది వేరే లెవెల్ నాకైతే అనిపించింది. దీనివల్ల ఈ మూవీకి ఇంకొద్దిగా ప్రమోషన్ అయితే అవుతుంది. విలన్స్ ని చాలా బాగా చూపించారు. ఇది మెయిన్ హైలైట్. బాలకృష్ణ గారి డైలాగ్స్ ఒక రేంజ్ లో పట్టాయి. ఇది చాలా మందికి బాగా నచ్చింది. ఇలాంటి మంచి కలయిక ఉంటే ఏ మూవీ అయినా సరే మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది. అలాగే ఈ రకంగా బాలకృష్ణ గారికి అన్ని రకాలుగా అనమాట అన్ని మూవీస్ తీస్తూనే అన్ని బ్లాక్ బస్టర్ కొడుతూనే వస్తున్నారు. అలాగే ఈ మూవీని కమర్షియల్ మూవీగా తీయకుండా ఫిక్షనల్ స్టోరీగా తీసి కొత్తగా ప్రజెంట్ చేశారు. అదే ఈ మూవీకి మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. దానివల్ల ఈ మూవీ ఇంత బాగా కలెక్షన్ వసూలు చేసింది. ఇదైతే హైలైట్ అని నాకు అనిపించింది. ఇంతకీ ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి.